ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం దీపారాధన ఎన్ని ఒత్తులతో దీపం వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుంటున్నాం. ఇప్పుడు వరకు మనం 11 ఒత్తులు దీపారాధన గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈరోజు వీడియోలో 12 ఒత్తులతో దీపారాధన చేస్తే ఎటువంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే నాతో మాట్లాడాలనుకునే వారికి వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, అలాగే మన వాట్సాప్ గ్రూప్ కూడా ఇచ్చాను, దాంట్లో కూడా జాయిన్ కావచ్చు. మన నెంబర్ వచ్చి 9440593655. ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ 12 ఒత్తుల దీపారాధన గురించి మనం తెలుసుకుందాం. ఈ 12 ఒత్తులతో దీపారాధనని అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తారు. అలాగే 12 మంది సూర్యులు అంటే ద్వాదశాదిత్యులు దీన్ని అధిపతులుగా చెప్తారు. అలాగే సాధారణంగా ఈ దీపారాధన ఆదివారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల లోపు వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ దీపారాధన ముఖ్యంగా రథసప్తమి రోజున బ్రాహ్మీ ముహూర్త సమయంలో ఈ వెలిగించడం వల్ల శ్రేష్టమని శాస్త్రం చెప్తుంది. అలాగే దీనివల్ల ఈ దీపారాధన వల్ల శాస్త్రాలు అంటే ఆయుధాల వల్ల కానీ క్రూర జంతువుల వల్ల కానీ భయం ఉండదు. దీనివల్ల ఆది వ్యాధి బాధలు అంటే మనం మనసులో ఎప్పుడు బాధగా ఉండే ఇలాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. మీరు ఆ బాధల్ని తొలగిపోయి రాజు అవుతారు. అలాగే కీర్తిని పొందుతారు. దీనివల్ల అంటే ఈ దీపారాధన వల్ల గోదానం చేసిన ఫలితం కలుగుతుంది. దీన్ని వెలిగించిన వారికి ఎవరైతే ఉంటారో అగ్నికి, ఆయుధాలకు, వ్యాధులకు, జబ్బులకి దూరం అవుతారు. అంటే ఈ దీపారాధన వల్ల ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి. దీనివల్ల అంటే దీపారాధన చేసేవారికి నాయకత్వ లక్షణాలు చూపిస్తుంది. అంతేకాక సూర్యుడిలాగా వెలుగొందుతారు. అంటే రాజకీయ నాయకులకి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తారు. రాజకీయాలు బాగా పేరు తెచ్చుకోవాలన్న 12 ఒత్తులతో దీపారాధన చేస్తే మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఈ దీపారాధన వల్ల ఆకర్షణ శక్తి పెరుగుతుంది. అలాగే మీ అందం కూడా రోజు రోజుకి పెరుగుతుంది. దిగ్నిగా అంటే చక్కగా అద్భుతంగా అందంగా కనిపిస్తారు. అంత అద్భుతమైన ఫలితం ఈ దీపారాధన కలుగుతుంది. అలాగే ఆరోగ్యము, సంపద కొరకు ఈ దీపారాధన వెలిగి అంటే ఎవరైనా ఆడవారైనా మగవారైనా నాకు డబ్బు కావాలి, ఆరోగ్యం కావాలి అనుకునేవారు ఈ దీపారాధన వెలిగిస్తే చాలా మంచిది. అంతేగాక ఐశ్వర్యము, సుఖం కూడా ఈ దీపారాధన వల్ల లభిస్తాయి. అలాగే ఈ దీపారాధన వల్ల అంటే మనకి ద్వాదశ ఆదిత్యులు స్వరూపంగా చూస్తాం కాబట్టి మనం ఏదైతే పూజ చేస్తున్నామో ఆ పూజ ఫలితం ఆదిత్యులు మనకు అనుకూలంగా మారుతారు, మంచి ఫలితాలు ఇస్తారు. దీనిని విష్ణు స్వరూపంగా భావిస్తారు. అంటే ఈ దీపాన్ని విష్ణు స్వరూపంగా భావిస్తారు. అలాగే ఈ దీపాన్ని పరిపాలించేది సూర్యుడు అని భావిస్తారు. దీనిని లక్ష్మీదేవి ప్రీతిపాత్రుడే అంటే ఎవరికైనా సరే అంటే ఇక్కడ గొప్ప సంపద కావాలి అని కోరుకునేవారు లక్ష్మీదేవికి ప్రీతిపాత్రుడై ఈ దీపం వెలిగించడం వల్ల గొప్ప సంపద కలిగిన వాడవుతాడు అని శాస్త్రం చెప్తుంది. అలాగే దీన్ని పాలించేవారు విష్ణువు, ఆయనకు ప్రీతికరమైన లక్ష్మీదేవి కాబట్టి ఆమె యొక్క అనుగ్రహం లభించి సిరి సంపద లభిస్తాయని శాస్త్రం చెప్తుంది. ఈ ద్వాదశ ఒత్తులు ఏకవత్తుతో సమానం. అంటే ఈ 12 ఒత్తులు ఏకవత్తు దీపంతో సమానం. దీనివలన సుఖము, సంపదలు, ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతాయి. అలాగే గౌరవము, వ్యక్తిత్వము పెరుగుతాయి. అంటే బ్రహ్మచార్యము చేసే వాళ్ళకి బ్రహ్మచార్యాన్ని నిలుపుతుంది. దీనివలన చోరాగ్ని భయము, వ్యాధి భయము, జంతుహాని కలగదు. అలాగే ఈ దీపారాధన వల్ల గోహత్య, నరహత్య చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. శారీరక, మానసిక వ్యాధులు దగ్గరికి రావు. జ్యోతిష్య పండితులు ఈ దీపాన్ని వెలిగిస్తే వారికి వాక్శుద్ధి లభిస్తుంది. 12 ఒత్తుల దీపారాధన వల్ల జ్యోతిష్యం చెప్పేవారికి, పండితులకి, వాస్తు చూసేవారికి వాక్శుద్ధి కలుగుతుంది. చూడండి, చిన్న ఉపాయం ఎంత అద్భుతమైన ఫలితం చూడండి. అలాగే ఈ దీపారాధన వల్ల అదృష్టం
కలిగి తీరుతుంది. ఎవరైతే దేశాన్ని ప్రపంచాన్ని ఏలాలి అని అనుకుంటారో వారికి ఏలి సిరి సంపదలతో తొలుతోగాలని భావిస్తారో వారు దీన్ని ఎప్పుడూ వెలిగిస్తారు. అంటే నేను రాజకీయ నాయకుడిగా బాగా మంచి పేరు ప్రఖ్యాతులు కావాలనుకుంటే ఈ దీపారాధన చేస్తే చాలు, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో 13 ఒత్తులతో దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తాను. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అంతకుముందు వీడియోలు దీపం సంబంధించిన వీడియోలు లింకులన్నీ కూడా దాంట్లో షేర్ చేస్తాను, వాటిని కూడా చూడండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.